Hi, sir. How are you, sir? బాగున్నానమ్మా. ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? Yes, I'm too good, sir. Sir, బాడీ లాంగ్వేజ్ అంటే అసలు ఎవరికీ తెలియదు. వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు కొన్ని ఇండికేట్స్ ఉంటాయి. వాళ్ళు మనతో వితౌట్ ఇంట్రెస్ట్‌తో మాట్లాడుతున్నారా, విత్ ఇంట్రెస్ట్‌తో మాట్లాడుతున్నారని. అసలు బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. బాడీ లాంగ్వేజ్ అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అని చెప్తారు. Yes. నాన్ వర్బల్ ఇప్పుడు ఏంటంటే 2 రకాల కమ్యూనికేషన్ స్టైల్స్ ఉంటాయమ్మా. ఒకటి వర్బల్ కమ్యూనికేషన్, ఇంకోటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్లో ఏంటంటే మనం ఒక భాషను ఉపయోగిస్తాం. లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఎనీ లాంగ్వేజ్. కానీ నాన్ వర్బల్లో భాష అనేది ఉండదు. ఇట్ ఈజ్ ఓన్లీ మన శరీరం, అంటే మన 2 చేతులు, మన ముఖం, మన స్మైల్, ఆ తర్వాత మనం నిలబడే స్టైల్, ఇవన్నీ కలిపితే బాడీ లాంగ్వేజ్ అన్నమాట. సో బేసికలీ బాడీ లాంగ్వేజ్ ఇస్ ద వే అవర్ బాడీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ద వే మన బాడీ అవతల వాళ్ళకి ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తుంది, దట్ ఈస్ బేసికలీ నోన్ యాజ్ బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా అన్నాడు అనుకోండి, ఇలా ఏం అనలేదు, అసలు నోరు కదపలేదు, జస్ట్ ఇలా అన్నాడు. సో మనం ఏం అర్థం చేసుకుంటాం, ఎదుట ఉన్నవాళ్ళు నన్ను రమ్మంటున్నారు, లోపలికి రండి, ఇలా కానీ లోపలికి రండి అని చెప్పడం, దట్ ఈస్ బాడీ లాంగ్వేజ్. సో అందులో కార్పొరేట్ సిచ్యువేషన్కి వస్తే కొన్ని స్మాల్, ఐ విల్ గివ్ యూ అ ఫ్యూ టిప్స్ అమ్మా. మామూలుగా ఏంటంటే ఈ యంగ్స్టర్స్ కొత్తగా జాయిన్ అవుతారు, వాళ్ళకి రకరకాల మీటింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. బాస్ వస్తారు, వీళ్ళనందరినీ ఇన్వైట్ చేసి, అంతెందుకులేండి, ముందుగా మనం ఇంటర్వ్యూలో ఎలాంటి బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయాలో దాని గురించి మాట్లాడిన తర్వాత కార్పొరేట్లో వద్దాం. సో ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసేటప్పుడు there are few indications that one should pay attention to. Number 1 వచ్చేసి, మనం ఇంటర్వ్యూయర్ ముందు నిలబడినప్పుడు వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ వీ స్టాండ్ స్ట్రైట్. అఫ్ కోర్స్ అజ్యూమింగ్ దట్ మనం బాగా గ్రూమింగ్ చేసుకున్నాము, ఓకే, అండ్ రెజ్యూమే ఇదంతా కాపీ ఇదంతా చేతిలో పట్టుకొని ఇంటర్వ్యూయర్ ముందు నిలబడ్డాము, కూర్చోమన్నాడు. సో కూర్చున్న తర్వాత మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. సో స్మైల్తో స్టార్ట్ చేయాలని చెప్పాను. సో స్మైల్లో చాలామందికి ఆ న్యాచురల్ స్మైల్ అనేది రాదు. ఇంటర్వ్యూయర్ ముందు కూర్చున్నప్పుడు ఒక భయంతో కలిపిన స్మైల్ అనేది, అసహ్యమైన స్మైల్ సార్ అది. సో అది ఒక ఆర్టిఫిషియాలిటీ, అది కొంచెం చూడడానికి పాజిటివ్గా అనిపించదు ఇంటర్వ్యూయర్కి. అదేంటి ఇలా నవ్వుతున్నాడు అని ఒక భయంతో నవ్వుతాడు. సో అది ఫ్రెంచ్ వర్డ్ ఒకటి ఉందమ్మా, డుషెన్ స్మైల్ అని, DUCHENNE, ఓకే, ఒక డుషెన్ స్మైల్ అంటారు దాన్ని. ఇట్స్ వెరీ ఫేమస్ టైప్ ఆఫ్ స్మైల్. ఇది ఒక చక్కటి స్మైల్ అని చెప్పగలను నేను. ఇది ఎలా గుర్తుపడతామంటే, ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ. ఈ కళ్ళ 2 మూలలో మనకి కొన్ని రింకిల్స్ వస్తాయి మనం నవ్వినప్పుడు, ఇక్కడ ఈ మూల, అండ్ కళ్ళు కొంచెం సన్నబడిపోతాయి. ఇప్పుడు చూడండి, నా ఫేస్ చూడండి, మామూలుగా నవ్వినప్పుడు గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ సో అండ్ సో అని ఇలా మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్, ఎస్. సో ఇది దీన్ని డుషెన్ స్మైల్ అంటారు. నేను ఎప్పుడైనా ట్రైనింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్ ఇలాంటివన్నీ నేర్పించేటప్పుడు ఈ డుషెన్ స్మైల్ పైన కొద్దిగా ఫోకస్ పెడతాను, ఎందుకంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి తెలియదు కాబట్టి. సో ఈ డుషెన్ స్మైల్ ఉపయోగించడం వల్ల అవతల వాళ్ళకి ఒక ఆకర్షణ అనేది కనిపిస్తుంది కంట్లో, ఎందుకంటే ఇట్ షోస్ అ లిటిల్ బిట్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ దట్ క్యూట్ స్మైల్ కమ్స్ ఆన్ ద ఫేస్, రైట్. సెకండ్ థింగ్ వచ్చేసి, బాడీ లాంగ్వేజ్ విషయానికి వచ్చినప్పుడు మనం ఏదైనా చెప్పాలనుకుంటే we should always use both our hands. Express yourselves. You cannot sit like this and then keep talking. That looks very robotic అని చెప్తారు కదా. సో ఆ రోబోటిక్నెస్ పోవాలంటే మీరు 2 చేతులతో ఎక్స్ప్రెస్ చేసుకుంటూ మాట్లాడాలి. దట్ రియల్లీ యాడ్స్ వాల్యూ టు ద పర్సన్ ఇంటర్వ్యూయింగ్ యూ, ఓకే. థర్డ్ వచ్చేసి, మన వాయిస్ని కొద్దిగా కింద పైన కొద్దిగా, దాన్ని ఇంగ్లీష్లో మాడ్యులేషన్ అంటారు, వాయిస్ మాడ్యులేషన్. అది వాయిస్లో కొంచెం ఆ మార్పు అనేది. ఫర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐఎమ్ సో ఫార్చునేట్ టు అటెండ్ దిస్ ఇంటర్వ్యూ. సో నా వాయిస్లో మీరు గమనించే ఉంటారు, కొంచెం పైన కింద, లోవర్ అప్పర్ వాయిస్. దట్స్ కాల్డ్ వాయిస్ మాడ్యులేషన్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ ఇంటోనేషన్ అని కూడా అంటారు దాన్ని. సో ఆ వాయిస్లో ఇదంతా చెప్పడం చాలా ఈజీ, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది.
సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఇకపోతే బాడీ లాంగ్వేజ్ ఇంకోటి ఏంటంటే వెన్ యూ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇంటర్వ్యూవర్, కొన్ని చైర్స్కి ఆర్మ్ రెస్ట్ ఉంటుంది, కొన్ని చైర్స్కి ఆర్మ్ రెస్ట్ ఉండదు. ఆర్మ్ రెస్ట్ ఉన్న చైర్స్ పైన మనం మామూలుగా ఇలా కూర్చుంటాం. ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే షోల్డర్స్ అనేవి ఆ భయం కారణంగా ఇలా అయిపోతుంది. దీనివల్ల ఎదుటివారు ఏమనుకుంటారు, ఇదేంటి ఇతను ఇలా టెన్షన్లో ఉన్నట్టున్నాడే, ఈజ్ లుకింగ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫియర్. ఆ ఫియర్ అనేది వాళ్ళ కంటికి కనిపిస్తుంది. అదే ఒకవేళ ఆర్మ్ రెస్ట్స్ లేవనుకోండి, ఆర్మ్ రెస్ట్స్ లేనప్పుడు మనం కూర్చోవాల్సిన బెస్ట్ పద్ధతి ఇది. రెండు చేతులు మోకాళ్ళ పైన అలా రెస్ట్ పెట్టేసి ఈ బ్యాక్ రెస్ట్కి టచ్ చేయకుండా కాస్త గ్యాప్ ఇచ్చేసి ఇలా కూర్చోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మన షోల్డర్స్ వచ్చేసి రిలాక్స్గా ఉంటుంది. అండ్ వీ టెండ్ టు లిసన్ కేర్ఫుల్లీ. మనం ఇంటర్వ్యూయర్ ప్రశ్నలు అడిగేటప్పుడు మనం శ్రద్ధగా వినడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని నేను అనుకుంటాను. సో దిస్ ఇస్ ద ఓన్లీ పొజిషన్. లేదా మీరు ఇలా అయినా కూర్చోవచ్చు. దిస్ ఇస్ ఆల్సో ఫైన్. కాకపోతే బ్యాక్ రెస్ట్ తీసుకోకుండా కూర్చోవాలి. దిస్ ఇస్ ద రైట్ బాడీ లాంగ్వేజ్ వెన్ యూ గో ఫర్ ఇంటర్వ్యూస్. ఇకపోతే కాళ్ళ గురించి, కాళ్ళు మేక్ ష్యూర్ అది ఫ్లాట్గా ఉండాలమ్మా గ్రౌండ్ పైన. మనం మామూలుగా మన ఇండియన్స్లో అలవాటు మోస్ట్లీ నేను చూసింది ఏంటంటే మనం కూర్చున్న వెంటనే రెండు కాళ్ళు ఇలా వెనక్కి వెళ్ళిపోతాయి. ఇలా పోవడం వల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంది. సో అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ మేక్ అ కాన్షియస్ ఎఫర్ట్. మీరేం చేయాలంటే రెండు పాదాలని ఫ్లాట్గా గ్రౌండ్ పైన ఉంచి నేను కూర్చున్న విధంగా ఇలా కూర్చుంటే, అలాగే చిరునవ్వుతో చెప్పండి సార్, ఎస్ సార్, ఐ అండర్స్టాండ్ సార్, అలా మాట్లాడాలి. ఇంకోటి, చాలామంది యువకులు జాబ్ వచ్చింది, ఒక 1 month 2 months 3 months ట్రైనింగ్ అయిపోతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్స్ గిట్టా ఇవన్నీ 5 minutes 10 minutes మీటింగ్స్ ఉంటాయి. మేనేజర్స్ వాళ్ళని పిలిచి అమ్మ అందరూ మీటింగ్ రండి అని చెప్పేసి పిలుస్తారు. అందులో ఒకరిని పిక్ చేసుకొని నన్ను ఒక చిన్న ప్రజెంటేషన్ ఇస్తావా అని చెప్పి అడుగుతారు సీనియర్ వాళ్ళు. ఇస్తాను సార్ అని చెప్పేసి తను వచ్చేసి అందరి ముందు నిలబడి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతాడు. ఎలా ప్రజెంట్ చేయాలని ఇలా నిలబడి చెప్పడం ఇలాంటివన్నీ చేయకూడదు. వాట్ ఈస్ ద రైట్ వే టు ఎక్స్ప్రెస్ బాడీ లాంగ్వేజ్? ఓపెన్ పామ్స్ ఫేసింగ్ ద స్కై అంటారు దీన్ని. ఓపెన్ పామ్స్తో మనం ప్రజెంట్ చేయాలి ఎప్పుడైనా సరే. ఏ పాయింట్ అయినా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ స్టైల్ ఆఫ్ ప్రజెంటింగ్. చాలామంది ఏం చేస్తారు, కొన్ని పొరపాట్లు చేస్తారు. రెండు చేతులు పాకెట్లో పెట్టుకుని నిలబడతారు. అలా ఎందుకు? వాళ్ళకి లోపల టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ని దాచిపెట్టుకోవాలనే ప్రయత్నంలో రెండు చేతులు పాకెట్లో పెట్టుకుని దే విల్ స్టాండ్ అండ్ గివ్ ద ప్రజెంటేషన్. అది అలా చేయకూడదు. ఇంకోటి, రెండు చేతులు వెనకాల పెట్టుకుని ప్రజెంట్ చేస్తారు, అది కూడా చేయకూడదు. డన్. సో ఈ కొన్ని టిప్స్ మనం గుర్తుపెట్టుకుంటే వీ కెన్ డూ అ గుడ్ బాడీ లాంగ్వేజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.